హ్యాపీ న్యూస్ ఫర్ మీ. త్రివిక్రమ్ గారితో నాకు ఆల్మోస్ట్ నువ్వే కావాలి దగ్గర నుంచి మా ఇద్దరిది ఒక స్నేహం ఉంది. సో తర్వాత తన రూట్లో తను డైరెక్టర్గా ఇలా టాప్ డైరెక్టర్స్లో ఒకటిగా ఉన్నాడు. ప్రొడ్యూసర్గా నా సినిమాలు లీన్ చేసుకుంటూ ఎదుగుతూ వచ్చాం. మొన్న ఈ మధ్య ఆ రిలీజ్ కంటే ముందే మా ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ అయిపోయింది. సో త్రివిక్రమ్ గారితో మా బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నాను. నా మిత్రులు అంటే ఒక డైరెక్టర్కి నాకు వేవ్ లెంత్ ఉండే పెద్ద డైరెక్టర్తో కూడా ఫర్దర్గా సినిమాలు మొదలు పెడదామని ఆలోచనకు వచ్చాను. అది ఫస్ట్ స్టెప్ త్రివిక్రమ్ గారితో జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవాళ సినిమా అనేది బిగ్, అంటే ఎంత బిగ్ అంటే ఇవాళ బాహుబలి చూపించేస్తుంది. సినిమాని మనము ఏ స్థాయి కన్నా తీసుకెళ్ళవచ్చు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది కాదు, మనం ఒక తెలుగులో తీసే సినిమాని కూడా రైట్గా తీసుకెళ్ళాలంటే ఆల్ ఆడియన్స్కి తీసుకెళ్లే పొటెన్షియాలిటీ పెరిగింది. సో నెక్స్ట్ ఆ సైడ్ అడుగులు వేయబోతున్నాను. దానికి మా త్రివిక్రమ్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. 2000 తనకు ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ కానీ ఇమ్మీడియట్లీ మా కాంబినేషన్లో సినిమా రాదు. స్టార్ హీరోతోనే చేస్తాను. త్రివిక్రమ్ గారు నేను స్టార్ హీరోనే ఉంటాను. అది ఏంటి అదేంటి అనేది ఒక 1-2 మంత్స్లో అన్నీ మెయిన్ అల్టిమేట్ మళ్ళీ అన్నీ అందరు వేవ్ లెన్స్ కుదరాలి. సో ముందైతే డైరెక్టర్కి నాకు రైట్గా సెట్ అయింది. సెట్ అంటే మాది చాలా క్లోజ్డ్గా, ఎంత క్లోజ్డ్గా ఉండేవాళ్ళం అంటే అమృత సినిమా నాకు ఫ్లాప్ అయినప్పుడు నేను పంజగుట్టలో త్రివిక్రమ్ గారి రూమ్కి వెళ్తే డల్గా ఉన్నాను. అంటే ఫస్ట్ టైం ఒక డబ్బింగ్ సినిమాని డిస్ట్రిబ్యూటర్ నేను చేస్తే డల్గా ఉంటే ఏంటి సర్తా ఉన్నారంటే ఏంటండి మణిరత్నం గారి సినిమా చేస్తే ఇలా షాకింగ్గా ఉందన్నప్పుడు ఒక డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ ఇన్స్పిరేషన్ అన్నట్టు. బాలు ఎంత గట్టిగా నేలకు తగిలితే అంత గట్టిగా పైకి వెళ్ళింది. మీరు డిస్ట్రిబ్యూటర్గా ఇన్ని సక్సెస్ సినిమాలు చేసిన ఒక్క సినిమాకి డల్ కావద్దు, మీ దగ్గర ఎనర్జీ ఉంది, మీకు ఒక జడ్జిమెంట్ ఉంది, గో హెడ్ అని. నిజంగా ఆ మాట నాకు ఇమ్మీడియట్లీ 2 months లోపల డిస్ట్రిబ్యూట్ చేసిన ఆది సినిమా సెన్సేషన్, అదే ఇయర్ ఈడియట్ సెన్సేషన్, అదే ఇయర్ నేను ప్రొడ్యూసర్గా టర్న్ అవ్వడం, అంటే ఒక మాటనే కానీ ఎంతో ఎనర్జీని ఇచ్చింది. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. సో ఇప్పుడు కలుస్తున్నాం కాబట్టి డెఫినెట్ ఒక సెన్సేషనల్కి ఏదో దారి తీయాలని ప్రయత్నం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.